హలో గైస్, నేను మీ ఎక్స్ప్లోరర్. ఈరోజు మనమైతే ఉన్నాం హత్యరాల అనే గుడి. ఇది మన రాజంపేట కాడ ఉంది. అది రాజంపేట రంగంపేట అనేసి సరిగ్గా క్లియరెన్స్ అయితే లేదు గైస్. హత్యరాల అనేసి కొడితే గూగుల్ మ్యాప్లో వస్తుంది. హత్యరాల టెంపుల్ అని కొడితే ఇది 10వ శతాబ్దం టెంపుల్ గైస్. ఇక్కడ చాలా పెద్ద స్టోరీ ఇది. ఈ గుడి అయితే బాగా ప్లెజెంట్గా ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చూడొచ్చు. బలరాముడు ఎక్కువ హత్య చేసేసి వచ్చి చాలా ఊరులు తిరిగినా కూడా పాపం పోలేదనేసి ఇక్కడికి వచ్చి ఇక్కడుండే నదిలో మునిగాడు గైస్. అప్పుడు తన గొడ్డలలో ఉండే రక్తం ఆడ కలిసిపోయింది. అంతవరకు ఏ నదిలో కూడా కలవలేదనేసి ఊరికి హత్యరాల అని పేరు వచ్చింది గైస్. ఎందుకంటే ఆడ హత్య వచ్చేసి రాలిపోయింది కాబట్టి అది ఇప్పుడు హత్యరాల అనేసి మారిపోయింది గైస్ ఊరి పేరు. చూడొచ్చు మనమైతే ఈ గుడి ప్రదక్షిణాలు అయితే ఇస్తున్నాం. అక్కడేదో చిన్న గుడి ఉంది గైస్, వెళ్దాం ఆడికి. నేనైతే వాయిస్ ఓవర్ ఇస్తా గైస్, ఎందుకంటే వీడియోలో మాట్లాడలేం కాబట్టి చాలా వాయిసెస్ ఉంటాయి. చూడొచ్చు ఇక్కడొక ఏదో దేవుడు గైస్, మర్చిపోయాను, సరిగ్గా గుర్తులేదు పేరైనా. మీకు వీడియో తీసి పెట్టుంటే బాగుండు. పైన ఉంది. ఇక్కడ మన చింటూ బుర్ర అయితే ఉన్నాడు గైస్. పైన గుర్రం. ఇక్కడ ఎవరో మంచి పిల్లోడు గైస్, శివలింగానికి బొట్లు పెడుతున్నాడు మంచి పిల్లోడు. ఇది వచ్చేసి కింద ఉండే టెంపుల్ గైస్. ఇది అచ్చం మన గుడిమల్లంలో ఉండే టెంపుల్ లాగానే ఉంటుంది గైస్ బయట నుంచి చూసేదానికి. ఇది గైస్ ప్రదక్షిణాలు అయితే. ఇడంతా చెట్లు అయితే బాగుంటాయి గైస్, బాగా ప్లెజెంట్గా ఉంటాయి. మల్లి చెట్లు కూడా ఉంటాయి గైస్. మల్లి చెట్ల వల్ల పాములు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మల్లి చెట్ల దగ్గరికి వెళ్ళొద్దు, అవే ఆ మల్లి చెట్లు. బాగా ప్లెజెంట్గా ఉంటుంది గైస్. లోపల ఇక్కడ ఎవరో ఒకరు ఉంటారు, స్టోరీ అడిగితే చెప్తారు గైస్ ఈ ఊరు స్టోరీ. లేదంటే మీరు యూట్యూబ్లో కూడా చూసుకోవచ్చు, చాలామంది పెట్టుంటారు. సో దిస్ టెంపుల్ ఇక్కడైతే బాగుంది. ఇక్కడ ఒక శివలింగం ఉంది గైస్, ఇది కూడా చూద్దాం. మనం ఇటు నుంచి వెళ్ళొచ్చు కానీ వెళ్ళొద్దు గైస్, ఎందుకంటే మనం ఒక వేలోనే వెళ్ళాలి, అందరూ వెళ్ళే వేలోనే. సో దట్స్ వై మనం ఇలా వెళ్తున్నాం. ఇప్పుడు అయితే తీసుకున్నాం గైస్. ఇదిగా శివలింగం. ఇక్కడ వచ్చేసి ముగ్గురు ఉంటారంట, శివ విష్ణు బ్రహ్మ ముగ్గురు ఉంటారంట గైస్ ఇక్కడ ఈ శివుళ్ళు వచ్చేసి. ఇదిగా ఎంట్రన్స్ కూలిపోయింది ఒక సైడ్. ఇది ఫోటో అన్నమాట. వెనకాల ఉండేది గుడి, చూడొచ్చు బాగుంటుంది. ఇది వచ్చేసి పైన గుడి గైస్, ఫస్ట్ మాట్లాడుకునింది. ఫోటోలు కూడా తీశాను కాబట్టి చూపిస్తున్నా. ఇది వచ్చేసి నందలూరు అనే ఊర్లో ఉండే గుడి గైస్ ఇది. ఇక్కడ చాలా దేవుడైతే ఉంటాడు గైస్, కానీ కింద ఉంటాడు. రియల్ దేవుడైతే ఇక్కడే స్వయంగా వచ్చిన దేవుడు కింద ఉంటాడు గైస్, గుడి కింద. అదే లోపల దేవుడు ఉంటాడు కదా, దాని కింద ఉంటాడు. ఇక్కడ ఒక చేపలాగా ఉంటుంది గైస్ గుడి లోపల. దాంట్లో ఎప్పుడైనా సునామీ వచ్చి దానికి నీళ్ళు టచ్ అయినాయంటే ఇది కలియుగం అంతం అయిపోద్ది అనేసి ఒక నమ్మకం గైస్. చూడొచ్చు గైస్, ఇదే గుడి మన నేరుగుండేది. ఇక్కడ ఒకసారి వచ్చాను, ఇది సెకండ్ టైం ఇది రావడం. ఇక్కడేదో మధ్యలో ఏదో పెట్టారు గైస్, అదేందని తెలీదు. అక్కడైతే ఆవులు ఉన్నాయి గైస్, ఆవులను వదిలేరు గుడి లోపలికి, తెలియదు ఎందుకు వదిలేరు. చాలా ప్లెజెంట్ గైస్ ఇక్కడ కూడా, కానీ ఎండ ఉన్నప్పుడు పోతే చాలా డేంజర్. కాళ్ళు అయితే కాలుతాయి గైస్ ఆడ, అందుకే మ్యాట్లు వేసి పెట్టారు. అందుకే మీరు ఆ మ్యాట్లలో వస్తే మేలు. ఇదేందో తెలీదు. ఇదేదో ఒక ఇల్లు లాగుంది గైస్, సరిగ్గా తెలీదు. ఈ ఊరి పేరు వచ్చేసి నందలూరు గైస్. మేమైతే మా డెస్టినేషన్ వచ్చేసి యాగంటికి పోయే రూట్లోనే ఇవన్నీ చూసుకుంటున్నాం గైస్. ఇది గైస్ ఈ దేవుడు అక్కడ కట్టనేసి ఉంది, దాని లోపల ఉంటాడు. ఇది ఇందాక నేను చెప్పిన చేప వచ్చేసి ఇదే గైస్. ఇక్కడైతే చూడొచ్చు. మనం ఇప్పుడు ప్రదక్షిణాలు అయితే తీయబోతున్నాం. ప్రదక్షిణాలు కాదు, ఒకే ఒక ప్రదక్షిణ అయితే ఇస్తాం.
మధ్య మధ్యలో కట్ చేస్తా గైస్, ఎందుకంటే ఫుల్ వీడియో పెడితే మీకు బోరింగ్ అనిపిస్తుంది. నాకు కూడా వాయిస్ ఓవర్లో ఏం మాట్లాడాలని తెలీదు. సడన్గా కట్లు ఉంటాయి కాబట్టి చూసుకోండి. ఇది గైస్ గుడి అయితే ఈ సైడ్ నుంచి ఇక్కడ ఇంకా చేపలు ఉంటాయి గైస్. ముందర ఇందాక చూపించిన చేపలు. నేను దేవుడు కట్టని చూపించిన కదా, ఆ ఫోటోలో ఆడ కూర్చున్నాను, దానిపైన చేప ఉంటుంది గైస్. ఆడకు చేప, అదే నేను చెప్పింది. ఆడకొచ్చి నీళ్ళు పడినాయంటే కలియుగం అంతం అయిపోద్ది అనేసి, అదే ఒక నమ్మకం. ఇదేదో చెట్టు ఉంది గైస్, దారి మధ్యలో నీడ బాగా వస్తుంది. కోళ్ళు ఉన్నాయి గైస్ ఇక్కడ. ఎవరికైనా కావాలంటే వచ్చి ఎత్తుకోండి, కానీ నన్ను అడగద్దు, నాకు దానికి సంబంధం లేదు. ఇంకా నేను ఎందుకు కట్ చేయలేదని చూస్తున్నా కూడా, కట్ చేసా చూడండి. ఇంకా మనం ముందరకు పోతే ఇక్కడ వచ్చేసి అక్కడైతే చేప ఉంటుంది గైస్, ఆ గోడ పైన మనకు నేరుగా చూపిస్తున్నా చూడండి. చేప మళ్ళీ పంది కూడా ఉంటుంది గైస్, వరాహ రూపం. చూపిస్తా 1 minute. చూడండి గైస్, ఇదే గైస్ చేప. ఇది వచ్చేసి పంది గైస్, వరాహ రూపం. ఇక్కడ ఇంకో చేప అయితే ఉంటుంది ఇక్కడ. ఇప్పుడు మీకు ఫోటో కూడా పెట్టేదానికి ట్రై చేస్తా, సరేనా? ఎస్ గైస్, ఇక్కడ ఒక చేప ఉంటుంది. ఇది లోపల పెట్టేదానికి తీసుకొని ఇక్కడ పెట్టారా ఏందని తెలియదు గైస్. మనకు ఎవరినైతే అడగలేదు, మేము వచ్చి చూసాము. ఇదైతే ఏదో షార్క్ లాగా ఉన్నాయి గైస్. ఈ 3 షార్క్ పైన ఉంటాయి కదా బ్లేడ్ లాగా, అలా ఉన్నాయి గైస్. మీరు కూడా రండి గైస్, ఈ గుడి అయితే బాగుంటుంది. ఈ గుళ్ళకి అయితే రండి. యాగంటికి పోయే రూట్లోనే, తిరుపతి టు యాగంటి కడప రూట్లో పోతాం కదా, ఆ రూట్లోనే గైస్. అది గైస్, అక్కడితో ఆ ఏరియా అయితే కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఇక్కడ ఒక ఇదేదో కొట్టేస్తున్నారు గైస్, కూల్చేశారు ఈ గోడని అయితే. ఇదే గైస్, ఈడ గోడని అయితే కొట్టేసినారు, అదే చూపిస్తున్నాను అక్కడ వీడియోలో. అక్కడైతే పైన మండపం చూడొచ్చు, బాగుంది చూసేదానికి. ఇది గైస్ మెయిన్ మండపం అనమాట, అది లైట్. మనం ఇంకా ఈ ప్రదక్షిణ ఇంకా చేసుకుందాం. ఫస్ట్ ఇక్కడైతే చెట్లు కూడా ఉన్నాయి గైస్, రైచర్లు చూడొచ్చు మీరు కూడా. మీరైతే రండి గైస్, అలా మీరు కూడా చూడొచ్చు, అవన్నీ బాగుంటాయి గుళ్ళు. నేనైతే హిందువే గైస్, అందుకే నేను గుళ్ళకి తిరుగుతాండ. ఇంకెక్కడికైనా పోయినా కూడా మీకు అప్డేట్ ఇస్తా గైస్ యూట్యూబ్లో. ద ఎక్స్ప్లోరర్ మన ఛానల్ పేరు. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్ మర్చిపోకుండా, లైక్ అండ్ షేర్. మీ ఫ్రెండ్స్ని కూడా తీసుకొని పోవాలనుకుంటే పోవచ్చు గైస్. నైట్ టైంలో ఇవి కూడా బాగుంటుంది. క్లోజింగ్ టైం తెలియదు కానీ యూట్యూబ్లో చూడండి గైస్, మీకు కూడా తెలుస్తుంది క్లోజింగ్ టైం. చరిత్రలు అయితే బాగుంటాయి గైస్. దీని తర్వాత మేమైతే ఒంటిమిట్టకి పోవాలనేసి ప్లాన్ వేస్తున్నాం గైస్. అంటే ఒంటిమిట్ట అంటే ఇప్పుడు మనకు తెలంగాణలో భద్రాచలంలో రాముడు గుడెట్టు, ఆంధ్రప్రదేశ్లో ఒంటిమిట్ట అనేది అట్లాంటి ఊరు గైస్, రాముడు గుడి. నాకు ఒక డౌట్ గైస్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నా. ఇప్పుడు మనకు పిరమిడ్స్ ఉన్నాయి కదా, అవి ఎందుకు ఇలా కోనేరు షేప్లోనే ఉంటాయి? కోనేరు కూడా కిందకు వెళ్తూ ఉంటే పిరమిడ్ షేప్ లాగానే అవుతుంది, ఎందుకు ఇలానే ఉంటుంది చెప్పండి? చూడొచ్చు గైస్, ఇదే క్వశ్చన్ అయితే మీకు. ఇక్కడ ఎందుకు నీళ్ళు లేవు గైస్, లోపలికి కూడా అలో లేదు. ఈ క్వశ్చన్ మీరు దీనికి ఆన్సర్ చెప్పాలి గైస్, ఎందుకు అలా ఉన్నాయనేసి. ఇక్కడైతే ఆవు ఉంది గైస్, గడ్డి తింటుంది. మిషన్ లూజ్ చేయలేము. ఏదో స్పీకర్ ఉంది గైస్, ఏదైనా అనౌన్స్మెంట్ ఏదైనా ఇస్తారేమో. ఇది గైస్ బిల్డింగ్. ఈ బిల్డింగ్ వచ్చేసి పక్క కూలిపోయింది, ఇప్పుడే నేను కూడా అబ్జర్వ్ చేస్తున్నా. ఏదో పైప్ ఉంది, జాగ్రత్తగా నడవాలి. అండ్ ఇదే గైస్ గుడి. ఇక్కడికి ఏదో గుడికి ఎదురుగా ఆయన ఎవరో ఉన్నారు గైస్, ఎవరని తెలియదు, వెంకటేశ్వర స్వామి అనుకుంటా. ఇదే గైస్ అడిగింది ఏంటనేసి.
అండ్ ఫైనలీ వీఆర్ హియర్ గైస్. ఒంటిమిట్ట అనేది ఇదే గైస్. ఓన్లీ గైస్ రాముడు జూమ్ చేస్తే కనిపిస్తాడు, జూమ్ చేసుకోవాలి మీరే. అండ్ దిస్ ఈజ్ యాగంటి గైస్. మీరు పుష్ప సినిమాలో అయితే చూడొచ్చు, పుష్ప వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి ఒక కిరీటం ఇస్తారు గైస్ దేవుడికి, వెంకటేశ్వర స్వామికి. అది ఇడే. ఇక్కడ ఏదో మంచి కార్లు అయితే ఉన్నాయి గైస్. 2 మెర్సిడీస్, వెనకాల వచ్చేసి ఒక ల్యాండ్ క్రూజర్. ఇక్కడ వచ్చేసి 4 టెంపుల్స్ గైస్. 3 అయితే కొండపైన ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఈడ ఉంటుంది గైస్ దగ్గరే. ఇదిగోండి గైస్, ఇదే. ఇక్కడ నేరుగా వెళ్తే అదే గైస్ టెంపుల్. మెయిన్ టెంపుల్ అయితే ఇదే. ఇక్కడ నంది పెరుగుతూ ఉంటుందని చెప్తారు. అది ఎప్పుడైతే పెరిగి పైకి లేస్తుందో అప్పుడే కలియుగం అంతమైపోద్ది. అది మీకు చూపిస్తా గైస్ ఆ ఫోటేజ్ నందిది. ఇక్కడ ఏదో గుళ్ళలాగా ఉంది గైస్. ఇదిగోండి గైస్ నంది ఇదే అనమాట. ఫస్ట్ చిన్నగా ఉండిందంట, ఇప్పుడే ఇంత పెద్దగా అయింది. ఇది వచ్చేసి ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి గైస్, కానీ అక్కడ కాలు పెట్టకూడదంట. చాలామంది దాంట్లో పెట్టేస్తున్నారు. ఇదంతా బోర్డు గైస్, మీకు కావాలని చదువుకోండి. ఇది వచ్చేసి గోపురం గైస్, ఆ గుడిది, ఇప్పుడు మనం పోయిన గుడిది ఇది గైస్. ఈ లోపలికి వెళ్తే పుష్ప సినిమాలో కిరీటం ఇచ్చేది ఇక్కడే గైస్. ఇప్పుడు అయితే మనం పైకి ఎక్కుదాం. ఎస్ గైస్, ఇదే గైస్ ఎంట్రన్స్. చూడొచ్చు లోపల అంతా బ్లాక్గా ఉన్నట్టు కనిపిస్తుంది, కానీ లోపలికి పోతే కొంచెం బ్రైట్గా ఉంటుంది, లైట్లు కూడా ఉంటాయి. ఇది గైస్ మళ్ళీ చూపిస్తున్నాం మీకు గోపురం, మెయిన్ గుడిది గైస్. ఇప్పుడు మనం ఈ పైకి వెళ్తే ఇదే గైస్. గైస్ ఇదే గైస్ దేవుడు. మీకోసం కష్టపడి ఫోటో తీసి పెట్టా గైస్. ఇది గైస్ ఆ మెయిన్ గుడి గోపురం ఇందాక మీకు చూపించింది, బాగుంది కదా. ఇంకోటి గైస్, ఆ దారిలో మనం అయితే నేరుగా వస్తే ఇటు నుంచి ఇటే రావాలి గైస్. ఇదే ఎంట్రన్స్, మీకు మళ్ళీ చూపిస్తున్నాం. ఇప్పుడు మనం కిందకైతే దిగుతున్నాం. ఇక్కడ వచ్చేసి హనుమాన్ టెంపుల్ ఉంది గైస్. హనుమాన్ టెంపుల్ కాడికి వెళ్తున్నాం. హనుమాన్ టెంపుల్లో దర్శించుకొని ఇట దానికి కొంచెం ముందరకు వచ్చాం. ఇటు నుంచే బయటికి రావాలంటే, కానీ మనకు తెలియకుండా అటు నుంచి వచ్చాం. ఇప్పుడైతే దాని పక్కన ఉండే కొండపైకి అయితే ఎక్కుతున్నాం గైస్. ఇక్కడైతే శివుడు ఉంటాడంట. మేమైతే ఆ పైన దాకే అనుకున్నాం గైస్. మళ్ళీ పైన నుంచి ఇంకా పైకి మెట్లు ఉన్నాయి గైస్. మెట్లు అయితే జాగ్రత్తగా నడవండి గైస్, ఎందుకంటే ఇక్కడ చాలా పెద్దగా ఉన్నాయి, స్లిప్పరీ కూడా ఉన్నాయి. జాగ్రత్తగా నడిస్తే అంత మంచిది మీకు. ఆడ పైన దర్శించుకొని ఇక్కడ ఫోటో తీస్తున్నా గైస్. అక్కడ బాగుంది వ్యూ బయటికి పైన గైస్. అది మెట్ల పైన కూర్చున్నాం గైస్ కొంచెంసేపు అక్కడ, ఎందుకంటే గుడికి ఎప్పుడు పోయినా మనం అక్కడ కూర్చోవాలి గైస్. ఇప్పుడైతే దిగాలి గైస్, కొంచెం భయంగానే ఉంటుంది, ఎందుకంటే ఆ మెట్లు చాలా ఎత్తున్నాయి అని చిన్నగా ఉన్నాయి గైస్. పెద్ద కాళ్ళు ఉన్న వాళ్ళు చాలా కష్టం దిగేది, కూర్చొని దిగుతారు. అండ్ ఇది ఇంకో గుడి గైస్. ఈ లాస్ట్లో ఫస్ట్ చూపించిన చూడండి, యాగంటికి వచ్చినామనేసి ఆ గుడి గైస్. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి, పైకి వెళ్తే లోపల దర్శనం గైస్. ఇది వచ్చేసి బ్రహ్మంగారి మంటపం అనేసి మా డాడీ ఇక్కడికి తీసుకొచ్చాడు గైస్. ఇక్కడైతే బాగుంది గైస్ ఈ టెంపుల్. అండ్ ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, ఇంకా చాలా ప్లేసులు చెప్తాం. ఇది బ్రహ్మంగారి మఠం, ఊరి పేరు అయితే తెలియదు గైస్, బ్రహ్మంగారి మఠం అని మాత్రం తెలుసు. ఇక్కడ చూడొచ్చు గైస్ గోపురం, ఇక్కడ చాలామంది నిద్రిస్తారు నైట్. ఇది గైస్ గోపురం, ఇది గైస్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి గైస్, లైక్